దేవుడి వాక్యం వస్తూ ఉంది. వచ్చిన ఈ వాక్యాన్ని మనం వినాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు. ఈ దినమున ప్రభు బిడ్డలమైన మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నామో, ఏ విధంగా విశ్వాస జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నామో, మన భక్తి జీవితం ఏ విధంగా ముందుకు ప్రభు కొరకు కొనసాగుతూ ఉందో మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకొని దైవికంగా ముందుకు వెళ్ళాలని కృప కలిగిన ప్రభు ఆ విధంగా ఆయన ఆశపడుచు ఉన్నాడు. ఈ రోజున ప్రజలు ప్రపంచంలో దేనికి భయపడుతూ ఉన్నారు? ఎవరికి భయపడుతూ ఉన్నారు? ఎవరికి ఏ విధంగా భయపడుతున్నారు? దేనికి ఏ విధంగా భయపడుతున్నారు? ఈ రోజున భయం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూ ఉంది. ఈ రోజున భయం ప్రపంచాన్ని ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. ఈ రోజున భయం గుప్పిట్లో ప్రజలు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, పేదవారు మొదలుకొని ధనికుల వరకు, సామాన్యమైన మనుషులను మొదలుకొని అసామాన్యమైన మనుషుల వరకు ఈ రోజున భయం పట్టి పీడిస్తూ ఉందన్నమాట. ఈ భయకంపితమైన ఈ దినాలలో, ఈ సమయంలో, ఈ సందర్భంలో మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఎవరికి లోకములో భయపడుతూ ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని మనము దైవికంగా దేవుని కొరకు ముందుకు సాగాలని ఈ రోజున నా ఆలోచన, ఈ రోజున నా ఉద్దేశం. గనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం వినప్పుడు మనకి శక్తి, మనకి బలం, మనకి ప్రోత్సాహం, మనకి ప్రోద్బలం ఇవన్నీ కూడా దేవుని వాక్యములో కలుగుతాయి అని మనం గమనించాలి. ఈ రోజున మనుషుడు ప్రపంచంలో ఉన్నాడు. ప్రపంచంలో ప్రజలందరూ కూడా జీవనోపాధి కొరకు వారి కార్యకలాపాలను ప్రపంచంలో ఈ రోజున మనుషులు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ రోజున అనేకమైన కార్యక్రమాలు, కార్యకలాపాలలో నిమగ్నమైన మనుషులు కొంతమంది ధైర్యము లేకపోయినా ఉన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది పూర్తిగా అధైర్యపడి ధైర్యాన్ని చెడిపోయి అయ్యో ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వస్తుందో అని ఆ విధంగా ప్రజలు ప్రపంచంలో చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ రోజున మనుషులు కలిగిన భయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. శత్రు భయం, మరణం అంటే భయం, రోగం అంటే భయం, పాపం అంటే భయం, సమస్యలు అంటే భయం. ఈ రోజున మరణం, ఈ రోజున శత్రువు, పాపం, రోగం, తెగుళ్ళు, ఎన్నో భయాలు ఈ రోజున మనుషుల్ని చుట్టుముడుతూ ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ భయము మనుషునికి వస్తుందో ఎవరికీ తెలియటం లేదు. పేదవారికి పేదరికం అనే భయం, ధనము ఉన్నవారికి ధనము పోతుందేమో అని భయం, ఆరోగ్యము కలిగి ఉన్నవానికి ఆరోగ్యం పోతుందేమో అని భయం. ఈ రోజున ఎవరైనా శత్రువులు కలిగి ఉంటే ఆ శత్రువు నా మీద ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాడు అనే భయాలు ఈ రోజున ప్రపంచాన్ని కలవరపెడుతూ ఉన్నాయి. ఈ రోజున ప్రపంచాన్ని బాధపెడుతూ సమస్యల పాలు చేస్తూ ఉన్నాయి అని మనము ఈ రోజున గమనించి ఆలోచించాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఈ యొక్క చిన్న మానవ జీవితంలో, ఈ చిన్న మానవుల మీద ఎంతమంది ప్రభావం ఉంది, ఎంతమంది ఎన్నో రకాలుగా ఏ విధంగా ఈ మనుషుల మీద దాడి జరుగుతుంది ప్రపంచంలో అంటే ఈ చిన్న మానవుల మీద, ఈ చిన్న మనుషుల మీద
ఈ ప్రకృతిలో ఉన్నవి అన్నీ కూడా దాడులు చేస్తూనే ఉన్నాయి, దాడులు చేస్తూనే ఉన్నాయి, దాడి జరుగుతూనే ఉంది. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు మనుషుడు అవాస పాలైపోతున్నాడు, మనుషుడు సమస్యల పాలైపోతున్నాడు. ఈరోజు కూడా ప్రపంచంలో అదే జరుగుతుంది. ఈరోజు ప్రపంచంలో అదే జరుగుతుంది అని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే, ఈరోజున ప్రపంచంలో ఉన్న మనల్ని దేవుడు సృష్టించాడు, దేవుడు పుట్టించాడు, దేవుడు కలుగు చేశాడు. దేవుడు సమస్తమును కలుగు చేసిన తర్వాత దేవుడు మనుషులను కూడా కలుగు చేశాడు. ఈ మనుషులు ఎన్నో ఉన్నాయి. ఈ మనుషుని జీవితమే చిత్రం, ఒక విచిత్రం, ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. ఈ చిన్న మనుషుడు ఈ ప్రపంచము నుండి ఎక్కడో మరొక గ్రహం మీదకి వెళ్తూ ఉన్నాడు. ఈ చిన్న మనుషుడు గాలిలో ఎగిరిపోతూ ఉన్నాడు. ఈ చిన్న మనుషుడు ఎన్నెన్నో ప్రయాణాలు అంతరిక్షంలో చేస్తూ ఉన్నాడు. అంత సామర్థ్యము కలిగిన మనుషులుగా దేవుడు ఈ చిన్న మానవుణ్ణి దేవుడు కన్నా కొంచెం తక్కువగా దేవుడు కలుగు చేశాడు అని మనము అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చూడగలిగితే ఒక వాక్యం మనం చూద్దాం. ఆదికాండము పుస్తకం 2వ అధ్యాయం 7వ వచన భాగం. ఆదికాండము గ్రంథం 2వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చూడగలిగితే దేవుని వాక్యము మనుషుల గురించి ఈ విధంగా మాట్లాడుతోంది. దేవుడైన యెహోవా మనుషుల్ని నరుని నియమించి వారి నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువును వదగా నరుడు జీవాత్మయుడు అని బైబిల్ ఆ విధంగా చెబుతుంది. బైబిల్ ఆ విధంగా నీతో నాతో మాట్లాడుతూ ఉంది. మనుషుని దేవుడు కలుగు చేశాడు. దేవుడు సమస్తాన్ని చేసిన తర్వాత ఈ ప్రకృతిని, ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి ఒక మనుషుడు అవసరం, ఒక మనుషుని యొక్క ఆవశ్యకత ఉంది అని దేవుడు గ్రహించి ఆయన చేసిన పని ఏమిటి అని అంటే, తన స్వరూపములో, తన పోలికలో, తన రూపములో, తన పోలిక చొప్పున ఒక మనుషుని దేవుడు చేయాలి అని ఆలోచన చేసి ఈ ఆదికాండం 2:7లో ఉన్న వాక్య ప్రకారంగా నరుని దేవుడు కలుగు చేసి జీవవాయువును ఆ మనుషులలో దేవుడు ఓదగా జీవించు ఆత్మగా మనుషుడు మార్చబడ్డాడు, మనుషుడు తయారయ్యాడు అని దేవుని వాక్యం ఈ రోజున ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దయతో గమనించండి, ఈ మనుషుల్ని దేవుడు కలుగు చేసిన తర్వాత ఈ మనుషులో ఏమేమి ఉన్నాయి, ఈ మనుషుడు వేటిని కలిగి ఉన్నాడు, ఈ మనుషుడు ఎందుకు అంత భావోద్రేకాలను కలిగి ఉన్నాడు, ఈ మనుషునికి ఎందుకు అంత భావాలు, భాషలు, అంత ప్రేమ, అభిమానం, అంత ఓర్పు, సహనం, ఎందుకు ఈ మనుషుడు ఇన్ని కలిగి ఉన్నాడు అని ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? మనము గమనించాలి. మనసున్న మంచి దేవుడు మనుషుని కలుగు చేసినప్పుడు తనలో ఎన్ని స్వభావాలు ఉన్నాయో అవన్నీ దేవుడు మనుషులలో పెట్టి, మనుషులలో దేవుడు గుప్తం చేసి మనుషుని దేవుడు ఆ విధంగా తయారు చేశాడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలి అంటే, మనుషుని దేవుడు ప్రాణాత్మ శరీరము కలిగిన వాడుగా మనుషుని దేవుడు చేశాడు. శరీర ప్రాణాత్మను కలిగిన వాడుగా, శరీర ప్రాణాత్మను కలిగిన మనుషునిగా, మానవునిగా ఈ మనుషుని దేవుడు ఆ విధంగా కలుగు చేశాడు. శరీరము, ప్రాణము, ఆత్మ, ఈ యొక్క 3 కూడా కలిగిన మనుషునిగా
దేవుడు చేశాడు. ఈ మూడు కలయికే, ఈ మూడింటి సంపూర్ణతే మనుష్యుడు, దేవుడు చేసిన మనుష్యుడు అని ఈ రోజున వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుడు ప్రాణాత్మను కలిగిన వాడు, మనుషుడు శరీరాన్ని కలిగిన వాడు. మనుషునికి దేవుడు ఒక శరీరాన్ని కూడా అమర్చాడు అని మనకి రోజున గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. అనగా ఒక మాటలో చెప్పాలంటే మనుషుని దేవుడు శరీరము ప్రాణాత్మను కలిగిన వాడిగా చేశాడు. మనుషుని దేవుడు ఎందుకు చేయాలి, ఎందుకు కలుగు చేయాలి అని బైబిల్ గ్రంథములో చూడగలిగితే చక్కని మాట మనకి బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. చక్కని మాట మనకి బైబిల్లో కనబడుతూ ఉంది. అదేంటండి అని మీరు అడగగలిగితే, ఏమండి దేవుని యొక్క వాక్యం మనం చూడగలిగితే ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచన భాగం, ఆదికాండం 3:10లో వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. చల్లపూట ప్రతి సాయంత్రము ఉదయకాల సమయంలో దేవాది దేవుడు ఏదైనా తోటలకు వచ్చి ఆదాము హవ్వలతో సహవాసాన్ని చేస్తూ, ఆదాము హవ్వలతో దేవుడు ముచ్చటిస్తూ, వారితో కలిసి సహవాసాన్ని దేవుడు కోరుకుంటూ, ఆ విధంగా చల్లపూట దేవాది దేవుడు వచ్చి వారిని పరామర్శించి వారిని చూసి సంభాషించి మరలా దేవుడు వెళ్ళిపోతూ వస్తూ వెళ్ళిపోతూ వస్తూ ఆ విధంగా ఉండేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనుషుల్ని దేవాది దేవుడు తన మహిమ కొరకు మాత్రమే కాకుండా మనుషుల్ని దేవాది దేవుడు తనను ఆరాధించాలన్న దేవుడు కలుగు చేశాడు అని మనము గమనించాలి. మనుషుల్ని దేవుణ్ణి మనుషులు ఆరాధించాలని ఆయన కలుగు చేశాడు, ఆయన సృష్టించాడు, ఆయన పుట్టించాడు, ఆయన జీవ ప్రాణమును ఆత్మను మనుషునికి ఆ విధంగా కలుగు చేశాడని ఈ రోజున దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నీవు ఒక సంపూర్ణమైన మనుషుడివి అని అంటే నిన్ను దేవుడు కలుగు చేశాడు. నీవు ఒక సంపూర్ణమైన మానవునివి అని అంటే నిన్ను ప్రభు సృష్టించాడు, నిన్ను ప్రభు పుట్టించాడు. నువ్వు శరీరము ప్రాణమును ఆత్మ కలిగిన వ్యక్తిగా ఈరోజు నీవు ఉన్నావని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం ఇంకా అంటున్న మాట ఏమిటంటే బైబిల్లో కొన్ని పదాలు ఉన్నాయి, బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన పదజాలాలు కూడా ఉన్నాయి. అవేమిటి అని మీరు ఆలోచన చేయగలిగితే భక్తుడు, భక్తి, భయము, భక్తుడు, భక్తి, భయము అనే ఈ యొక్క 3 పదాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 3 పదాలు ఎందుకండి ఈ విధంగా ఉన్నాయి అని అంటే ఆ భక్తుడు, భక్తి, భయము అని ఈ 3 పదాలు కూడా భయభక్తులకు సంబంధించిన పదాలు అని అర్థం చేసుకోవాలి. భయభక్తులకు సంబంధించిన పదాలు అని మనం అర్థం చేసుకోవాలి. అనగా భక్తుడిలో భక్తి ఉండాలి, ఆ భక్తులలో ఉన్న భక్తి భయభక్తులు కలిగిన భక్తిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. భక్తులలో భక్తి ఉండాలి, భక్తుడు కలిగి ఉన్న భక్తి భయభక్తులు కలిగిన భక్తిగా ఉండాలని ఈ రోజున దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రపంచంలో చాలామంది భక్తులుగా పిలువబడుతున్నారు. ప్రపంచంలో చాలామంది భక్తులుగా పిలువబడితే బాగుండు, నేను కూడా భక్తులుగా పిలువబడాలి అని ప్రపంచంలో చాలామంది ఆ విధంగా ఆలోచన కలిగి ఆ విధంగా ఉన్నారు. అనగా ఒక మాటలో చెప్పాలంటే భక్తిని కలిగిన వాడే భక్తుడు. భక్తిని కలిగినటువంటి వ్యక్తి ఏ రోజుకి, ఏనాటికి, ఎన్నటికి భక్తుడు కాలేడని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా
ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమండి భక్తులను సెయింట్స్ అని అంటారు. సెయింట్స్ అని అంటారు. అంటే భక్తుడు ఎవరంటే పరిశుద్ధుడు అని అర్థం. భక్తుడు పరిశుద్ధుడు అని అర్థం. అనగా భక్తుడు భక్తిగా ఉండి, భక్తిని కలిగి, భయము కలిగి, భక్తుడు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించిన వాడుగా ఉంటే అప్పుడు ఆ భక్తుడు సెయింట్స్గా అంటే పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా మార్చబడే అవకాశం, ఆ స్థితి, ఆ పరిపూర్ణత, ఆ పరిపక్వత అప్పుడు మాత్రమే భక్తులలో ఉంటుందని మనము గమనించి ఆలోచించాలి. ఈ రోజున సెయింట్స్ అనే పేరు చాలామంది పెట్టుకుంటున్నారు. మేము పరిశుద్ధులం, మేము పాపులము కానే కాదు, మేము హోలీ, మేము గొప్పవారు అనే ప్రపంచంలో చాలామంది ఆ విధంగా పేర్లు పెట్టుకుంటూ ఉంటున్నారు. ఈ పేర్లు ఎంతమంది పెట్టుకుంటున్నారో పెట్టుకోలేదో నాకు తెలియదు, కానీ ఈ పేర్లు పెట్టుకున్న భక్తులు తప్పనిసరిగా భక్తుడు భక్తిని కలిగి ఉండాలి, భక్తుడు భయభక్తిని కలిగి ఉండాలి, భక్తుడు భయమును భక్తిని కలిగి ఉండాలి. భయమును భక్తిని కలిగిన భక్తుడు దేవునికి ఒక్క దినమున పరిశుద్ధునిగా మార్చబడే అవకాశాన్ని, ఈ ప్రక్రియలో, ఈ సాధనములో ఆ మనుషుడు పరిశుద్ధతగా ఉండే ఆ ప్రక్రియని ఈ భూలోకములో అవలంబించి ఆయన పరలోకానికి వెళ్ళినంత వరకు కూడా దీనిని అంతవరకు కొనసాగించాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. పాత నిబంధన గ్రంథకాలంలో పాత నిబంధన యందు భక్తికి కసీదీము అనే పదాన్ని బైబిల్లో ఓడారు. కసీదీము అనే పదాన్ని బైబిల్లో ఓడారు. అనగా అర్థం ఏమిటంటే ఏమండి అనే పదాన్ని ఓడారు. ఈ పదానికి అర్థం ఏమిటంటే పరిశుద్ధులు లేక భక్తులు అనే పదాన్ని కసీదీము అనే ఆ పదానికి పరిశుద్ధత అనే పదాన్ని జోడించి ఓడినట్టుగా బైబిల్ గ్రంథంలో చరిత్ర ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ శాఖకు సంబంధించిన వారే పరిసయ్యులు, శాస్త్రులు అని మనము గమనించాలి. ఈ శాఖకు సంబంధించిన వారే పరిసయ్యులు, శాస్త్రులు అని మనము గమనించాలి. అనగా ఒక మాటలో చెప్పాలంటే ఆ దినమున శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్య ఈ లోకంలో జీవించిన ఆ దినాలలో వారు కూడా జీవించి ఉన్నారు. వారు ఎవరంటే మేమే పరిశుద్ధులం, మేమే పవిత్రులం, అందరూ పాపులే, మా జీవితంలో మాత్రమే పరిశుద్ధత ఉంది, మేము మాత్రమే పరిశుద్ధులం వ్యక్తులు ఆ విధంగా ఆ రోజున జీవిస్తూ ఉండేవారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఆ దినమున కసీదీము అనబడే ఆ పదానికి తగ్గట్టుగా మేము పరిశుద్ధులం చెప్పుకునే ఆ గుంపులో ఒక్కరుగా వీరు ఉన్నారని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. సరే, మనం ఇంకా ముందుకు వెళ్ళగలిగితే పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మనుషులు దేవుడు శరీర ప్రాణాత్మలు కలిగిన వానుగా కలుగు చేశాడు. శరీరము, ప్రాణము, ఆత్మ కలిగిన వాడుగా ఈ మనుషుని దేవుడు కలుగు చేశాడు అని మనం గమనించి ఎప్పుడు కూడా ఆలోచించి అర్థం చేసుకోవాలి. శరీరం అనే ఈ మాట గురించి మనం ఆలోచన చేసినట్లయితే శరీరానికి ఆత్మకు చాలా వ్యత్యాసం ఉంది. శరీరానికి ఆత్మను, ఆత్మ శరీరానికి భిన్నముగా పనిచేసే ప్రక్రియ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. శరీరానికి ఉన్న ఇచ్చలు, కోరికలు, ఆలోచనలు వేరు. ఆత్మ కలిగి ఉన్న ఇచ్చలు, కోరికలు, ఆలోచనలు వేరు అని మనం ఈ దినమున గమనించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక్క మాటలో మనము చెప్పగలగాలి అని అంటే శరీరము, ప్రాణమును, ఆత్మను దేవుడు ఈ మనుషులలో పెట్టి
కలుగు చేశాడు కదా. శరీరానికి ఉన్న గుణం ఏమిటి? ఆత్మకున్న గుణం ఏమిటి? శరీరం కలిగి ఉన్న గుణం, ఆత్మ కలిగి ఉన్న గుణం, ఈ రెండు గుణాలు కూడా ఏమైనా తేడా ఉన్నాయా అని మనము ఆలోచన చేసినట్లయితే శరీరానికి ఆత్మ భిన్నంగా ఉంది, ఆత్మకు శరీరం భిన్నముగా ఉన్నది అని మనము గమనించాలి. శరీరానికి ఆత్మకు ప్రాణమునకును కొన్ని గుణాలు అవి వేరువేరుగా కలిగి ఉన్నాయని మనము గమనించి ఆలోచించాలి. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనము చూడగలిగితే దేవుని వాక్యము శరీరము గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉందన్నమాట. శరీరానికి ఫ్లెష్ అని లేక మాంసమని దేహమని అంటారు. అనగా మాంసము, శరీరము, దేహమని శరీరానికి పర్యాయ పదాలు బైబిల్ గ్రంథములో ఆ విధంగా వ్రాయబడ్డాయి. అయితే మనం ఇంకా చూడగలిగితే రోమా పత్రిక 6వ అధ్యాయం 6వ వచన భాగం, రోమా 6:6లో దేవుని వాక్యం సెలవిస్తున్న మాట్లాడుచున్న మాటను మనము చూడగలిగితే దేవుని వాక్యం అంటున్న మాట ఏమిటంటే పాపమునకు దాసులము అని అంటున్నాడు. పాపము చేసే ప్రతి వాడు కూడా పాపమునకు దాసులు అని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా పాపం చేసింది ఏది అంటే శరీరం లేకపోతే పాపము చేయని స్థితి ఉందేమో. శరీరం కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాపపు స్థితి, పాపపు నైజం, స్వభావం కలిగి ఉన్నవాడని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తారు. రోమా పత్రిక 7:24లో మనం చూడగలిగితే రోమా 7:24లో దేవుని వాక్యం అంటున్న మాట ఏమిటంటే మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు గారు అంటున్నారు. మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని పౌలు గారు శరీరాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ శరీరం ఉంది కాబట్టి పాపము చేస్తున్నాను, ఈ శరీరం ఉంది కాబట్టి నాకు భౌతికమైన మరణం ఉంది అని శరీరాన్ని గురించి ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఇంకా వాక్యమును చూడగలిగితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 19 వరకు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 13 నుండి 19 వరకు వాక్యాన్ని చూడగలిగితే ఏమండి, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని, దేహము దేవుని ఆలయం, ఈ దేహాన్ని ఎవరు కూడా పాడు చేయకూడదు, దేహాన్ని, శరీరాన్ని అందరూ కాపాడుకోవాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. దేవుడు శరీరాన్ని మనుషునికి అమర్చిన ఒక అమూల్యమైన ఆయుధం, ఒక అమూల్యమైన ఒక అందం. దేవుడు మనుషునికి శరీరం ఇచ్చిన ఒక మంచి ఆశీర్వాదం అని మనం ఎప్పుడు కూడా గమనించాలి. కాబట్టి శరీరాన్ని ఎవరు కూడా ఏ శరీరం, ఎందుకు ఈ శరీరం, ఎక్కడిది శరీరం, నాకు నేను హాని చేసుకుంటాను, నాకు నేను హానిని ప్రమాదాన్ని తలపెట్టుకుంటాను అని ఎప్పుడు ఒక వ్యక్తి జీవితంలో పొరపాటున ఆ మాటలు అనకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడింది, నేను అనుకుంటే వచ్చింది కాదు, మనం ఎక్కడో ఏర్పాటు చేసుకుంటే వచ్చింది కూడా కాదు. ఇదేంటంటే దేవుడు మనుషునికి దేహాన్ని దేవుడిచ్చిన ఒక కృప, ఒక వరం, అనుగ్రహం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దేహాన్ని ప్రతి వారు కూడా కాపాడుకుంటూ అంతవరకు నమ్మకంగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రిక 12వ అధ్యాయం 1వ వచన భాగం, రోమా 12:1లో బైబిల్ గ్రంథం ఇంకా మనం చూడగలిగితే వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అని అంటే సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించండి, అర్పించండి అని వాక్యము సెలవిస్తుంది. సజీవ యాగంగా
మీ శరీరాన్ని దేవునికి యాగముగా యజ్ఞముగా అర్పించండి అని బైబిల్ గ్రంథము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా పాపము చేసే శరీరాన్ని, పాపానికి లోనైపోతున్న ఈ శరీరాన్ని, మరణానికి లోనైపోతున్న ఈ శరీరాన్ని, మంచిని చేయలేని ఈ శరీరాన్ని, పాపము కలిగిన ఈ శరీరాన్ని దేవుని కృపను బట్టి కాపాడుకుంటూ ఈ శరీరం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. నీ శరీరాన్ని కాపాడుకుంటూ ఉంటున్నావా? నీ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ ఉంటున్నావా? నీ దేహం దేవుని ఆలయమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నీ శరీరాన్ని అనగా దేవుని ఆలయాన్ని పవిత్రంగా, పరిశుద్ధంగా, శ్రేష్టంగా, నిబద్ధత కలిగి ఏ లోకము, ఏ పాపము నీ శరీరంలోని కార్యాల్లో అది ప్రవేశించకుండా నీకు నీవుగా ఎప్పుడు కూడా కాపాడబడుతూ ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి శరీరము ఆత్మకును, ఆత్మ శరీరానికి భిన్నముగా ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటాయి. ఆ శరీరానికి ఉన్న ఆలోచనలు వేరు, శరీరం కలిగి ఉన్న ఉద్దేశాలు వేరు. అందుకని బైబిల్ అంటున్న మాట ఏమిటంటే, శరీరము పాపపు స్వభావాన్ని కలిగి ఉంది, ఆత్మ దైవ స్వభావాన్ని కలిగి ఉంది. శరీరము పాపపు స్వభావాన్ని కలిగి ఉంది, ఆత్మ దైవికమైన డివైన్ అంటే దైవికమైన స్వభావాన్ని కలిగి ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే, శరీరాన్ని కలిగిన ఈ మనుషుడు ఆత్మను కలిగిన ఈ మనుషుడు, ఆత్మను కలిగిన మనుషుడు ఆత్మను కలిగిన ఈ మనుషుడు దైవ సంబంధమైన స్వభావాన్ని, దైవికమైన స్వభావాన్ని ఎప్పుడు కూడా కలిగి ఉన్న వ్యక్తిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా మాట్లాడుచూ ఉన్నాడు. నీ శరీరం నీది కానే కాదు, నీ శరీరాన్ని దేవుడు నీకు అమర్చాడు. మరొక వాక్యాన్ని మనం చూడగలిగితే బైబిల్లో చూడండి ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6వ వచన భాగం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచన భాగంలో ఉన్న మాట మనము చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, సర్వ శరీరులు కూడా గడ్డిని పోలిన వారై ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది అని అంటాడు. అంటే ఈ లోకంలో కలిగిన ప్రతి మానవ శరీరం కూడా వారందరూ కూడా గడ్డిని పోలిన వారై ఉన్నారు, వారి అందమంతా కూడా గడ్డి పువ్వు వలె ఎండిపోతుంది, వాడిపోతుంది. ఒక్క దినమున ఆ చెట్టుకి లేకుండా రాలి అది క్రింద పడి మట్టి అయిపోతుందని దేవుని వాక్యము ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అనగా ఒక మాటలో చెప్పాలి అని అంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచన భాగం చూడగలిగితే, ప్రసంగి 12:7లో వాక్యం అంటున్న మాట ఈ విధంగా ఉంది, మన్నైనది వెనుకటి వలనే మన్నైపోతుంది అని దేవుడు చెబుతున్నాడు. అనగా ఆదికాండము 2:7లో ఏ దేవుడైతే శరీరాన్ని మనుషులకు ఇచ్చాడో ఆ శరీరం ఒక్క రోజున ఈ యొక్క మనుషుని యొక్క జీవితంలో తిరిగి జీవిత పరిమాణము ముగిసిన తర్వాత, మనుషుని ఆయుస్సు పరిమాణము ముగిసిన తర్వాత, దేవుడి లోకములో తనకిచ్చిన సమయం కాల వ్యవధి ముగిసిన తర్వాత ఒక దినమున ఈ మనుషుడు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. వెళ్ళాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా ఆయుస్సు 70 ఏండ్లు, అధిక బలం ఉన్నాయన్న 80 ఏండ్లు, అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే అని భక్తుడు ఆ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, మనుషుడు ఈ లోకంలో పుట్టిన ఈ మనుషుని విషయంలో దేవుడు ఆయుస్సు పరిమాణాన్ని, దినముల పరిమాణాన్ని, సమయం యొక్క పరిమాణాన్ని దేవుడే నియమించి
అయినా ఈ వ్యక్తి ఇంతవరకు మాత్రమే, ఇంతకాలం మాత్రమే ఈ లోకంలో బ్రతకాలి, జీవించాలి అని జీవిత పరిణామాన్ని, జీవిత కాల వ్యవధిని దేవుడే నియమించాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ మనుషుడు తన జీవితంలో ఆ దినముల పరిమాణం ముగిసిన తర్వాత, ఆ దినముల పరిమాణం ముగిసిన తర్వాత దేవుని యొక్క వాక్యము అంటున్న మాట ఏమిటంటే, ఒక్క రోజున ఆ వ్యక్తి మట్టికి మట్టి అయిపోవాలి అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఒక మాటలో చెప్పాలంటే, శరీరం ఎంత బలంగా ఉన్నా, ఎంత సుందరంగా, రమ్యంగా, అందంగా ఉన్నా, ఎంత పటిష్టంగా ఉన్నా, ఒక్క దినమున ఈ శరీరం ప్రసంగి 12:7 ప్రకారంగా మట్టికి మట్టయిపోవలసిందే అని దేవుని వేద వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథం ఆ విధంగా ప్రబోధిస్తూ ఉంది. ఈ రోజున ఈ లోకంలో మనం ఎంతకాలం జీవించిన, కొంతకాలం ఈ లోకంలో జీవించిన వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ కొంతకాల జీవిత పరిమాణంలో, జీవిత వ్యవధిలో నీ జీవిత సత్యం ఏమిటో మనము తెలుసుకోవాలి. మనం శరీరాన్ని మనం దేవుని ద్వారా పొందుకున్నాం. ఈ దేహం విలువ, ఈ శరీరం యొక్క విలువ మనం తెలుసుకోకపోతే, మనం ఈ లోకంలో తెలుసుకోకుండా జీవించినట్లయితే మనం ఇంకా దౌర్భాగ్యులమని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక శరీరం ఆ విధమైన స్థితిని, ఉనికిని కలిగి ఉంది. ఈ శరీరం ఆ విధమైన ఉనికిని, పరిమాణాన్ని పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్ ప్రకారంగా ఆ విధంగా కలిగి ఉంది. అయితే ఈ మనుషులలో శరీరం మాత్రమే కాదు, ఆత్మ కూడా ఉన్నది అని మనము గమనించాలి. ఆత్మ కూడా ఉంది అని మనము గమనించాలి. మనుషుడు శరీరాన్ని కలిగి ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనమే. మనుషుడు శరీరము కలిగి లేకుండా ఆత్మను కలిగి ఉంటే నిష్ప్రయోజనమే. అనగా ఒక్క శరీరానికి శరీరము ఉండాలి, ఆత్మ ఉండాలి, ప్రాణము ఉండాలి. ఈ శరీరంలో ప్రాణము, ఆత్మ ఉంటే అప్పుడు దీని విలువ పెరుగుతుంది సమాజంలో. అప్పుడు దీని విలువ సమాజంలో అత్యధికంగా, ఉన్నతంగా ఉండడానికి అవకాశం ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. అందుకే బైబిల్ గ్రంథము మనము చూడగలిగితే శరీరాత్మలు అని బైబిల్ సెలవిస్తుంది. శరీరాత్మలు అంటే శరీరము, ఆత్మ కలిసి రెండు కూడా పనిచేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉందన్నమాట. శరీరము ఆత్మకు భిన్నముగా పనిచేస్తుంది, ఆత్మ శరీరానికి భిన్నముగా పనిచేస్తుంది. అయితే శరీర ఆత్మలను ఎందుకు చెప్పారు అని అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 5 ఆత్మలు మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 5 ఆత్మలు మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కొందరు గ్రీకు వారు ఈ విధమైన నమ్మకాన్ని వారి జీవితాలలో కలిగి ఉన్నారు అని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రతి వ్యక్తికి ఒక నమ్మకం ఉంది, ప్రతి మతానికి ఒక నమ్మకం ఉంది, ప్రతి జాతికి, కులానికి ఒక నమ్మకం ఉంది, ఒక కట్టుబాటు, ఒక దిద్దుబాటు. కొన్ని కార్యక్రమాలు, కార్యకలాపాలు అవి తప్పో ఒప్పో ఎవరికి తెలిసినా తెలియకపోయినా సరే అవి ఆ విధంగా లోకంలో వారి సిద్ధాంతాల ప్రకారంగా, ఆలోచనల ప్రకారంగా, వారి గ్రంథాల ప్రకారంగా కొన్ని ఆచారాలు, సిద్ధాంతాలు, నమ్మకాలు ఆ విధంగా భూ ప్రపంచంలో ముందుకు కొనసాగుతూనే పోతున్నాయి. భూ ప్రపంచంలో ముందుకు కొనసాగుతూనే పోతున్నాయి. అయితే కొందరు గ్రీకు వారు నమ్మే నమ్మకము బైబిల్ గ్రంథంలో ఉంది. అదేంటి అని అంటే, ఆత్మలు ఆది నుండి కూడా ఉన్నాయని, ఆత్మలు ఆరంభము నుండి కూడా ఉన్నాయని, అవి మనము పుట్టినప్పుడు మనలో ప్రవేశించి మనలో ప్రవేశించాయని ఆ వ్యక్తులు, కొందరు గ్రీకు వారు ఆ విధంగా నమ్ముతూ ఉంటున్నారు. వారు ఇంకా చెప్పే మాట ఏమిటంటే, మనవలే అవి పుట్టలేదని బోధిస్తూ ఉంటారు. అంటే ఆత్మ పుట్టలేదు, మనం పుట్టాము, శరీరం పుట్టింది. శరీరం పుట్టినప్పుడు ఆత్మ, ఈ పుట్టిన శరీరంలో ఆత్మలు ప్రవేశించాయని
గ్రీకులు ఆ విధంగా నమ్ముతున్నారు అని మనము గమనించాలి. వీటిని అనుసరించిన ఒరిగెన్ అనబడి వేద పండితుడు, గ్రీకు పండితుడు ఒరిగెన్ అనబడి ఆ వ్యక్తి తన గ్రంథంలో, తన పుస్తకాలలో, తన గ్రంథాలలో ఆయన ఆ విధంగా వ్రాసుకుంటూ వచ్చిన మాటలు చూస్తూ ఉంటున్నాం. ఈ విధమైన బోధలు అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయని, బైబిల్ బోధని ఆ వ్యక్తి, ఆ ఒరిగెన్ అనబడి ఆ వ్యక్తి తన రచనలు, తన ప్రబోధాలు, తన రచనలు ఇవన్నీ కూడా నా గ్రంథంలో ఉండటం మాత్రమే కాదు, ఇది బైబిల్లో కూడా ఉందని అప్పుడప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా చెబుతూ వచ్చేవాడు. అయితే మనము బైబిల్ గ్రంథాన్ని మనము చూస్తున్నట్లయితే ఆ ఒరిగెన్ చెప్పిన, ఆ గ్రీకు తత్వవేత్త చెప్పిన, ఆ గ్రీకు వేద పండితుడు చెప్పిన ఈ ప్రబోధం బైబిల్లో ఉందా లేదా అంటే లేదు అని యోహాను సువార్త ప్రసంగి 12:7 భక్తుడైన సొలొమోను ఆ విధంగా వ్రాస్తూ ఉన్నాడు. అయితే చూడండి, యోబు గ్రంథం 32:8, యోబు గ్రంథం 32:8 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది అని అంటున్నాడు. నరునిలో ఒక ఆత్మ ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. ఆదికాండము 2:7, యోబు 32:8 ఈ రెండు వాక్యాలను చూడగలిగితే, దేవుడు మనుషుల్లో జీవాత్మను కలుగు చేసిన తర్వాత, జీవాత్మను ప్రవేశింపచేసిన తర్వాత మనుషుడు జీవాత్మయను, జీవించు ప్రాణి ఆయను అని దేవుని వాక్యమును ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఇంకా దావీదు సంకీర్తన 31:5, దావీదు సంకీర్తన 31:5 వాక్యం అంటుంది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అని ప్రవచన రూపకంగా భక్తుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ మాట యేసయ్య కూడా సిలువలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని బాధ్యత కలిగిన ఆత్మను, బాధ్యత కలిగిన తండ్రికి తిరిగి ప్రభులు వారు ఏ విధంగా అర్పించుకుంటున్నారు, ఏ విధంగా ప్రభులు వారు ఆత్మను తండ్రికి అప్పగించుకుంటున్నారు, ఆ విషయాన్ని మనం బైబిల్లో చూస్తున్నామని గమనించాలి. మరొక వాక్యం చూడండి, సామెతలు 18:14 భాగము, సామెతల గ్రంథం 18:14 వాక్యం అంటుంది, నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చును, నరుని ఆత్మ వాని వ్యాధి ఓర్చును అని బైబిల్ గ్రంథము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అనగా వ్యాధి శరీరానికి, వ్యాధి శరీరానికి, కానీ శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మ శరీరంలో ఉంది, కానీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆ శరీరానికి వచ్చిన వ్యాధిని ఆత్మ ఓర్చుకుంటుంది, సహించుకుంటుంది, భరించుకుంటుందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, మనుషుడు సహించగలిగిన శోధన కంటే మరి ఎక్కువ శోధన దేవుడు మీకు రానియడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ఈరోజున చాలామంది ప్రజలు హాస్పిటల్లో, ఈరోజున చాలామంది ప్రజలు క్వారంటైన్లలో, ఈరోజున చాలామంది ప్రజలు ఐసోలేషన్లో, చాలామంది ప్రజలు బాధపడుతూ, వేదన పడుతూ, కలవరపడుతూ, కన్నీరు కారుస్తూ ఉన్నారు. వారితో దేవుని వాక్యం మాట్లాడుతుంది. సామెతలు 18:14 నరుని ఆత్మ వాని వ్యాధిని ఓర్చుకుంటుంది, ఓర్చుకుంటుంది అనగా దేవుడు నీ ఆత్మకు, నీ దేహంలో ఉన్న వ్యాధిని సహించి ఓర్చుకొని జయించగలిగిన శక్తి కలిగిన ఆత్మను దేవుడు నేను పెట్టాడని ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తుంది. నీలో ఉన్న ఆత్మ నీ వ్యాధిని జయిస్తుంది, నీలో ఉన్న ఆత్మ నీ యొక్క సమస్యను జయిస్తుంది, నీలో ఉన్న యొక్క ఆత్మ నీ దేహానికి కలిగిన గాయమును, వ్యాధిని భరించేదిగా ఉందని ఈ రోజున బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తారు. మరొక వాక్యం చూడండి, సామెతల గ్రంథం 20:27 నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యం సెలవిస్తారు. నరుని ఆత్మ
యెహోవా పెట్టిన దీపము అని దేవుని వాక్యం సెలవిస్తారు. అందుకని మత్తయి సువార్త 5:3 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని వాక్యం సెలవిస్తారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని ప్రభు వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. మరొక వాక్యం చూస్తే ప్రసంగి 12:7, ఎఫెసీ 5:18, ఎఫెసీ 5:18 వాక్యం అంటుంది ఏమండి, మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచన భాగంలో ఈ వాక్యం మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఏమండి, ప్రసంగి 12:7లో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట ఏమిటంటే, మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును. అనగా శరీరము దేవుడు మట్టితో చేశాడు కనుక మట్టి ఒక దినమున, శరీరం ఒక దినమున మట్టికి మట్టి అయిపోతుంది. కానీ ఈ శరీరము లోపల అంతరంగికంగా ఉన్న ఆత్మ ఒక దినమున దానిని దయచేసిన వాడు దేవుడే కనుక, దానిని మనుషులలో పెట్టిన వాడు దేవుడే కనుక తిరిగి ఆ ఆత్మ మరలా దేవుని దగ్గరికి ప్రయాణమైపోతుంది. మరలా దేవుని దగ్గరికి ఆత్మ ప్రయాణమైపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనుషుని జీవితంలో శరీరం విలువైనదా, ఆత్మ విలువైనదా? మనుషుని శరీరంలో, మనుషుని జీవిత విధానంలో ఆత్మ విలువైనదా, శరీరము విలువైనదా? ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ప్రసంగి 12:7 ప్రకారంగా, ప్రసంగి 12:7 ప్రకారంగా శరీరం మట్టి కనుక ఈ మట్టి ఏదో ఒక దినమున, ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రకంగా మట్టిలో కలిసిపోవలసిందే, మట్టిలో మిళితమైపోవలసిందే. మట్టిలో కలిసిపోయి మట్టికి మట్టిగా అది ఒక రోజున కలిసి మెలసి మట్టిలో మట్టి అయిపోతుందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. అయితే ఆత్మ ఆ విధంగా ఉండదు. ఆత్మకి ఆ స్వభావం లేదు. మనుషుల్ని దేవుడు కలుగు చేస్తున్నప్పుడు మనుషులలో ఒక ఆత్మను దేవుడు పెట్టి కలుగు చేశాడని యోబు 32:8లో దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుచున్నది. అందుకే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఈ దినమున మనుషుల జీవితంలో శరీరము కన్నా ఆత్మ విలువైనది, ఆత్మ గొప్పది, ఆత్మ పాత్ర అద్భుతమైనది, ఆత్మ పాత్ర అతీతమైనది అని ఈ రోజున ప్రతి మనుషుడు, మానవుడు, భూ ప్రపంచంలో నివాసం ఉంటున్న ప్రతి వ్యక్తి కూడా, ఈ విశ్వంలో ఉంటున్న ప్రతి వ్యక్తి ఈ రోజున ఏమి గమనించారంటే, శరీరం అశాశ్వతం. ఒక్క దినమున ఈ ఆత్మే ఈ ఆత్మ ఒక దినమున పరమాత్మను కలుసుకుంటుంది కాబట్టి ఈ ఆత్మ స్థిరమని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అని దేవుని వాక్యము సెలవిస్తారు. మత్తయి సువార్త 10:28 మనం చూడగలిగితే, యోబు 24:19 మనం చూడగలిగితే, యోబు 24:19లో వాక్యం అంటున్న మాట ఏమిటంటే, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు అని దేవుని వాక్యం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. నరకము ఉంది. నరకమును దేవుడు సాతాను కొరకు, వాళ్ళ దూతల కొరకు ఏర్పాటు చేశాడు. దేవుని మాట వినని సాతాను కొరకు, దేవునికి వ్యతిరేకంగా ఆది నుండి యుద్ధము చేస్తున్న సాతాను కొరకు దేవుడు నరకాన్ని సిద్ధం చేసి పెట్టాడైనా తను ప్రేమించిన మనుషుల కొరకు దేవుడు నరకాన్ని చేయలేదు. తను కలుగు చేసిన మనుషుడు నరక పాత్రుడుగా మార్చబడాలని దేవుడు ఎప్పుడు ఉద్దేశించలేదు. ఆలోచన కలిగి దేవుడు ఎప్పుడు లేడు అని మనం గమనించి ఆలోచించాలి. అందుకని మత్తయి సువార్త 10:28లో
వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆత్మను దేహమును నరకములో నశింపచేయగల వానికి భయపడుడే అని అంటుంది. శరీరమును ఆత్మను నరకములో నశింపచేయగలిగిన వానికి మీరు ఎప్పుడు కూడా భయపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తారు. మరొక భయం ఏమిటి అని అంటే, శరీరాన్ని నశింపచేసే వానికి భయపడకూడదు, కానీ శరీరానికి నష్టాన్ని కలిగించే వానికి భయపడకూడదు, కానీ శరీరానికి మరణాన్ని కలిగించే వానికి భయపడకూడదు, కానీ శరీరానికి మాత్రమే కాదు, శరీరానికి ఆత్మకును నష్టము కలుగజేస్తున్న వారికి మీరు భయపడనని దేవుని వాక్యం ఈ దినమున ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ రోజున నేను అంటున్నాను, శరీరం, ప్రాణము, ఆత్మ కలిగిన నీవు దేనికి భయపడుతున్నావు? శత్రువుకి భయపడుతున్నావా? వ్యాధికి భయపడుతున్నావా? మరణానికి భయపడుతున్నావా? శ్రమలకు బాధపడుతున్నావా? ఇబ్బందులకి భయపడుతున్నావా? జీవితంలో ఒంటరి పాలైపోతానని భయపడుతున్నావా? జీవితంలో వాటిని పాలు కావలసి వస్తుందని భయపడుతున్నావా? ఈరోజున నీ భయము ప్రపంచంలో ఏదైనా కావచ్చు. అయితే దేవుని వాక్యము అంటున్న మాట ఏమిటంటే, ఈ దినమున భూ ప్రపంచంలో ఉన్న ఈ మనుషుడు దేనికి ఒక దానికి భయపడినా భయపడకపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రపంచంలో ఉన్న ఈ మనుషుడు దేవునికి భయపడితే చాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. భూ ప్రపంచంలో ఉన్న ఈ మనుషుడు తప్పనిసరిగా దేవునికి భయపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దావీదు సంకీర్తన 19:9 వాక్యం అంటుంది, యెహోవా యందైన భయము పవిత్రమైనది అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున చాలా మంది ప్రజలు వ్యాధి సమస్యలు, నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎక్కడ నశించిపోతానో, ఎక్కడ జీవితం పతనమైపోతుందో, ఎప్పుడు చనిపోతానో, ఎప్పుడు నా జీవితంలో మరణం సమీపిస్తాదో, నేను ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా చావవలసి వస్తానని రోజున ప్రజలు చాలా మంది భయంతో ప్రపంచంలో జీవితాన్ని బిక్కుమంటూ గడుపుతున్నారు. బిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రపంచంలో అనేక మంది చెప్పిన మాటలు ఇంకా ఉన్నాయి. ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు విజయాలను సాధించిన వారు, ప్రపంచంలో విజయాలను సాధించిన వారు, ప్రపంచానికి ఒక సందేశాన్ని అందించిన మహాత్ములు, మహోన్నతమైన వ్యక్తులు చాలా మంది అందించిన సందేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఒక ఆయన అంటాడు, పోరాడితే ఏముంది, ప్రాణం పోయేది తప్ప ఇంకేముంది అని అంటున్నాడు. అనగా ప్రాణాన్ని తెగించి పోరాడాలి అని ఒక వ్యక్తి, ప్రపంచంలో ఏదో ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడిన మాటలు మనకి చాలాసార్లు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అందుకే ప్రభు అంటాడు కదా, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకుంటాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈ రోజున కరోనా వైరస్ బారిన పడి ప్రజలు చాలా మంది, అనేకమైన తల్లులు, తండ్రులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ములు, చిన్న బిడ్డలు, అనేక మంది స్త్రీలు, పురుషులు చాలా మంది చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తులు దేవుణ్ణి నమ్ముకున్నారో నమ్మలేదో, ఆ చనిపోయిన వ్యక్తులు ఆత్మలో కలిగిన వారే, ఆ చనిపోయిన వ్యక్తులు శరీరాన్ని కలిగిన వారే, ఆ చనిపోయిన వ్యక్తులు ప్రాణము కలిగిన వారే, ప్రాణము, ఆత్మ, దేహమును కలిగిన ఆ ప్రజలు చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజున మనుషుడు ఏ విషయంలో ప్రపంచంలో భయపడుతున్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి, సహోదరుడా, బాబు, అమ్మ, అయ్యా, నీ జీవితం చాలా చిన్నది, అల్పమైనది, స్వల్పమైనది. ఈ జీవితంలో నీ జీవితాన్ని మరణం సమీపించక మునిపే, నీ జీవితాన్ని ప్రమాదాలు సమీపించక మునిపే, నీ జీవితంలో భయము సంభవింపక మునిపే ఈ రోజున నీ ఆత్మ విలువ ఏంటో తెలుసుకో. నీ దేహం యొక్క విలువ ఏమిటో తెలుసుకో. ఈ శరీరము నువ్వు ఉన్నంత వరకు కూడా ఆత్మను కాపాడే ఒక ఆయుధం, ఒక పరికరం, ఒక పనిముట్టు అని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు చనిపోతే, జీవిత తనమును చాలిస్తే
నీలో దేవుడు పెట్టిన విలువైన ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని, ఆ ఆత్మ నరకపు పాలు కాకూడదని, ఆ ఆత్మ అనే ఆ ప్రాణం నరకంలో అగ్నిపాలు కాకూడదని దేవాది దేవుడు ఈ రోజున నీ ఆత్మను కోరుకుంటున్నాడు. ఆయన పరలోకం రావాలని, పరలోకం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ ఆత్మ విలువ తెలుసుకో, నీ దేహంకున్న విలువ తెలుసుకో. నీ ఆత్మ విలువ, నీ దేహం విలువ నువ్వు తెలుసుకొని భూ ప్రపంచంలో జీవించినట్లయితే నిజంగా ఈరోజు నీ జీవితం దేవుడి కొరకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? నీ జీవితంలో ఓ మనుషుడా, ఓ మానవుడా, నీ జీవితంలో దేనికి భయపడుతున్నావో, ఎవరికి భయపడుతున్నావో? దేనికి భయపడుతున్నావో, ఎవరికి భయపడుతున్నావో? శరీరానికి భయపడుతున్నావా? రోగానికి, సమస్యలకు, మరణానికి, పాపానికి, నష్టానికి, కష్టానికి, శత్రువులకు భయపడుతున్నావా? ఈ భయాలన్నీ ఒక ఎత్తు, దేవుని పట్ల కలిగిన భయం ఒక ఎత్తు. ఏదో ఒక రోజున మనందరము జీవిత తనువు చాలించి మనుషుల యొక్క జీవితంలో దేవుడు పుట్టుకను, మరణాన్ని దేవుడు నియమించాడు కనుక పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక దినమున ఈ లోకమున విడుట ఖాయమే, చనిపోవడం ఖాయం. ఒక భక్తుడు ఈ విధంగా అంటాడు, లైఫ్ ఈజ్ లై, డెత్ ఈజ్ ట్రూత్. లైఫ్ ఈజ్ లై, డెత్ ఈజ్ ట్రూత్. అంటే మనము జీవిస్తాము అన్నది అబద్ధం, మనం చనిపోతాము అన్నది అది వాస్తవం, నిజమని భక్తుడు మాట్లాడుచున్నాడు. ఈరోజు కూడా నీ జీవిత సత్యం అదే. ఈరోజు నీ జీవిత పరమార్థం కూడా అదే. నువ్వు ప్రపంచంలో జీవిస్తావు అన్నది అబద్ధమే. నువ్వు ప్రపంచంలో ఏదో ఒక రోజున ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక విధంగా చనిపోతావు అన్నది సత్యం. ఈ రోజున నీ జీవిత తనువు చాలించక మునిపే నిన్ను సృష్టించిన, నిన్ను పుట్టించిన, నిన్ను కలుగ చేసిన ఆ దేవాది దేవుణ్ణి నువ్వు తెలుసుకొని, నువ్వు ఆయన మాట విని, ఆయనకి లోబడి నువ్వు ఆయనలోని జీవిత తనువును చాలిస్తే నిజంగా నీ జీవితానికి ఆశీర్వాదకరమని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తారు. మనము లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న ప్రతి శ్రమ మన జీవితాన్ని భయపెట్టడం వాస్తవమే, కష్టపెట్టడం వాస్తవమే, ఇబ్బంది పెట్టడం వాస్తవమే, సమస్య పాలు చేయడం వాస్తవమే. అయితే ఇవన్నీ మనం అనుభవించిన తర్వాత జీవితాన్ని విడిచిపెట్టి అందరము మట్టికి మట్టి కావాల్సిన సమయం ఒక దినం వస్తూ ఉంటుంది. ఆ సమయం నీ జీవితంలో ప్రవేశించి వచ్చినప్పుడు నీవు దేవుడిని కలుసుకోవాలి, నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. నేను విడిపించడానికి, నిన్ను పరలోకం చేర్చడానికి 2020 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభులు వారు మనుషులుగా ఈ లోకానికి వచ్చి మనుషులుగా జీవించి, మనుషునికి బోధించి, మనుషులతో సహవాసం చేసి జీవిత సత్యాన్ని ప్రభులు వారు ప్రపంచంలో అనేక మందికి తన సందేశాలను అందించాడు. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా సత్యమే. తను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొన్న వ్యక్తి అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు క్రీస్తును కనుగొంటే జీవాన్ని కనుగొన్నట్లే. నీ ఆత్మకు చావు లేదు. ఆత్మ ఒక దినమున స్వర్గానికైనా వెళ్ళాలి, నరకానికైనా వెళ్ళాలి. చావు లేని ఆత్మ నరకానికి వెళితే నిష్ప్రయోజనమే. కన్నీరి, ఇబ్బంది, ఏర్పు, నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ జీవిత తనమును సాధించిన తరువాత ఈ ఆత్మ పరలోకానికి వెళ్తే యుగ యుగాల పాటు నిత్యం కూడా నీ ఆత్మ దేవుని సముఖంలో జీవించే కృప భాగ్యం దేవుడు నీకు ప్రసాదిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవితంలో అన్నిటిలో కూడా ఓడిపోయిన వ్యక్తులమేమో, జీవితంలో సమస్యలు ఉన్నాయేమో, సమస్యలు చూడొద్దు. మన జీవితం మనకు అర్థం కావాలి. ఈరోజు మన జీవితం మనకు అర్థమైతే మన జీవితంలో ఒక పరమార్థాన్ని దేవుడు పెట్టాడు.
ఆ పరమార్థాన్ని పరికించి, తర్కించి, పరిశీలన చేసి, పరిశోధించి, పరీక్షించి నువ్వు చూడు. ఆత్మీయ నేత్రాలు తెరిచి నీకు యేసు ఎవరో అర్థమవుతుంది. ఈ కొరకు ప్రభు లోకానికి వచ్చాడు. ప్రపంచంలో దేనికి భయపడకు, ఒక్క దేవుని భయం మాత్రం మనం కలిగి ఉంటే మనము ముక్తిని, పరలోక ప్రాప్తిని మనం పొందుకునే భాగ్యం ఉందని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తుంది. ఆ కృప మనకు దేవుడు ప్రసాదించును గాక.